నమస్తే. ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్ నుండి న్యూస్ చూద్దాం. 2న ఉదయం 10 గంటల 35 నిమిషాలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే ఈ గీతాన్ని, మన రాష్ట్ర గీతాన్ని 2.5 నిమిషాల నిడివితోటి 2వ తారీఖు జూన్ 2వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు చేయడానికి సన్నద్ధమైంది. దాంట్లో ఈ మన తెలంగాణ గీతాన్ని ఇందులో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ గీతం మరుణ పడిపోయింది. అసలు తెలంగాణ గీతం లేకుండా అయిపోయింది. తెలంగాణ గీతం గురించి ఏమన్నా అడిగే స్థాయి లేకుండా అయిపోయింది. అంటే ఆ విధంగా కేసీఆర్ నియంత్రణ పాలన చేసిండు. ఇప్పుడు ఆ గీతానికి తుది మెరుగులు దిద్ది కీరవాణి సంగీతంతో జూన్ 2వ తారీఖు ప్రజలకు అంకితం చేస్తారట, జాతికి అంకితం చేస్తున్న వార్త మనం చూడవచ్చు. లోగో కాదు, బతుకులు మార్చండి. ఎవరంటారు? కేటీఆర్. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు బతుకు మార్చండి, నువ్వు మార్చలేవానే? మార్చలే కదా. ఇది కూడా మనకు అస్తిత్వమే. తెలంగాణ లోగో మార్చడం కూడా తెలంగాణ అస్తిత్వంలో ఒక భాగం. మార్చవచ్చు. లోగో మార్చుకునే అధికారం తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నది. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోడీ ధ్యానం. ఎప్పుడైనా ఎన్నికలు కంప్లీట్ కాగానే, పోయినసారి లోక్సభ ఎన్నికలు కంప్లీట్ కాగానే ధ్యాన ముద్రలోకి అమరావతికి వెళ్ళిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు ప్రచారం ముగిసింది కాబట్టి ఎన్నికలు సమాప్తమైనట్టు లెక్క అనుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళినట నరేంద్ర మోడీ. ఎక్కడ? ఈసారి కన్యాకుమారిలోని వివేకానందుని విగ్రహం ఆలయంలో వివేకానందుని స్టాచ్యూ ఉంది కదా కన్యాకుమారిలో. అక్కడ కనీసం 45 గంటల ధ్యాన ముద్రలోకి వెళ్ళిన వార్త మనం చూడవచ్చు. దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ పిలుపు. జూన్ 2వ తారీఖు జరిగే దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పిలవడానికి సన్నద్ధమైనట్టుగా వార్త ఉంది. ప్రచారం పరిసమాప్తం. లోక్సభ ఎన్నికల చివరి దశకు గురువారంతో ముగిన గడువు. లోక్సభ ఎన్నికలు దేశం మొత్తం మీద జూన్ 1వ తారీఖు కంప్లీట్ అయిపోతున్నాయి. 4వ తారీఖు ఎన్నికల లెక్కింపు ఉన్నది. అందుకే ఎన్నికలు మొత్తం పరిసమాప్తం అయిపోయిన వార్త మనం చూడవచ్చు. 34 రోజుల తర్వాత బెంగళూరుకు ప్రజ్వల్ రేవన్న ఇంతకుముందు దేవాగౌడ కుటుంబం నుంచి సెక్స్ ర్యాకెట్ నడిపిండు. ఆయన అది బయటపడదని చెప్పేసి వేరే దేశం వెళ్ళిపోయిండు. 34 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వస్తాడు కాబట్టి ఇండియా నుంచి రాగానే జైలు వేసే కార్యక్రమం ఉందట. ఎయిర్పోర్ట్ దిగగానే పోలీసులు పట్టుకొని జైలు వేసేందుకు సిద్ధంగా ఉన్న వార్త మనం చూడవచ్చు. వేరే చెట్ల పిల్లల మృతి. వరంగల్ జిల్లాలో 3 సంఘటనలు, ముగ్గురు చిన్న పిల్లలు చనిపోయిన వార్త మనం చూడవచ్చు. ఒకటేమో దుగ్గోడి మండలం మైసంపల్లిలో వాళ్ళ నాన్న చనిపోయినట్టు ఆల్రెడీ. ఆ పిల్లాడు ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి చదువుతాడు. అయితే ఎండాకాలం సెలవులు వచ్చరికి ఇంటికాడ ఎండ కొడుతుంది బాగా. ఎండాకాలం సెలవు అయ్యేసరికి ఇంటికాడే ఉంటాను, ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ నాన్న చనిపోయినట్ట. అమ్మకైతే ఉంది. అమ్మ కూడా కూలీనాలు చేసుకునే బ్రతుకుతుంది. అయితే అమ్మ ఏం చెప్పిందట, కూలీకి పోతున్నప్పుడు, బాబు నువ్వు ఎండలో తిరగకు, ఎండ ఎక్కువైనా అని చెప్పేసి కొంచెం మందలిచ్చినట్టుగా చెప్పింది అనుకోండి. ఆ మందలిచ్చి చిన్నపిల్లాడు తట్టుకోలేక ఆ ఫ్యాన్ వేసుకుని ఇంకా చనిపోయిన వార్త మనం చూడవచ్చు. ఇంకోటి అవీజ్ అనే పిల్లగాడు వరంగల్ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన అవీజ్ అనే పిల్లగాడు 10th క్లాస్ అయిపోయి ఇంటి దగ్గర ఉంటున్నట. తల్లిదండ్రులు మందలిచ్చినట, 10th క్లాస్ అయిపోయింది, ఏదైనా పని చూసుకో, లేదంటే ఇంటర్మీడియట్ చేయి, కానీ ఖాళీగా ఉండక అని చెప్పేసి మందలిచ్చినట. దాన్ని తట్టుకోలేక పిల్లగాడు ఆ దగ్గరలో ఉన్న బావిలో పడి చనిపోయిన వార్త మనం చూడవచ్చు. ఇంకోటి సిద్ధు అనే పిల్లగాడు కూడా 6వ తరగతి చదువుతాడు. ఎక్కడ? గూడూరు మండలం సీతానగర్లో 6వ తరగతి చదువుతాడు. వాళ్ళ సొంతూరు గంగారం అయితే సెలవుల కోసం గంగారంకి వచ్చిండు. గంగారంకి వస్తే తల్లాలు ఏం చేసిండు, ఎండాకాలం రోజులు మళ్ళీ బళ్ళు స్టార్ట్ అయితే కదా, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయిని అడిగినట్టు. అబ్బాయి అయితే చిన్నపిల్లలకి ఎట్టుంటారంటే నాకు చిరంజీవి కటింగ్ కావాలి, వెంకటేష్ కటింగ్ కావాలని చెప్పేసి లోపల చిన్న కోరికలు ఉంటాయి. అవన్నీ వీళ్ళు పట్టించుకోకుండా పిల్లాడు మాట చేసినట్టు, నాకు ఆ కటింగ్ వద్దు, ఇట్లా చేసుకుంటా అంటే, అరే అట్లేందుకు ఇట్లేదు అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ తండ్రి తీసుకుపోయి సెలవు షాప్ తీసుకుపోయి దగ్గరికి వేసేట. మొత్తం గుండె లెక్క దగ్గరికి వేసేసరికి పిల్లాడికి నచ్చలే. నేను అనుకున్న కటింగ్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన కటింగ్ చేసి కట్ట అని చెప్పేసి మనస్తాపం చెంది ఇంట్లో వాళ్ళ వ్యవసాయ కూలీలే కాబట్టి ఇంట్లో పోయి తల్లిదండ్రులు లేనప్పుడు పూడో మంది తాగి చనిపోయిన వార్త మనం చూడవచ్చు. పిల్లలకు ఏ విధంగా చెప్పినా కూడా కష్టంగానే ఉన్నది ఈ రోజులల్లో. వాళ్ళు చిన్న మాట అంటే తట్టుకోలేక ఇప్పుడు 3 పిల్లలు చనిపోయిన వార్త మనం చూడవచ్చు.
మోసపోయే అమ్మా నాన్న నన్ను క్షమించండి. అఖిల, ఈ అఖిల అనే అమ్మాయి క్లాస్మేటే కడత తెచ్చాడు, పెళ్లికి ఒప్పుకోవడం లేదని రోడ్డుపై నరికేశాడు. ఏలూరులో ఘటన ఇది. ఆంధ్రాలో జరిగిన వార్త. ఏలూరులో వన్ సైడ్లో ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళ క్లాస్మేట్సే. ప్రేమిస్తే అది వన్ సైడ్ లవ్ అయిపోయింది. అమ్మాయి మాత్రం ఒప్పుకోలేదు. అమ్మాయికి రేపం బాబా పెళ్లి కుదిరింది, పెళ్లి సక్సెస్ అయింది, అలాంటి పెళ్లి అవుతుందట. ఇంకా 1 వీక్లో పెళ్లి అయ్యి. అయితే ఈ అబ్బాయి నేను ప్రేమిస్తే ఒప్పుకోలేదు ఎందుకని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఈ అబ్బాయితోటి క్లాస్మేట్ ఇంత పనికి వచ్చిన వాళ్ళు నేనే పెళ్లి చేసుకుంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అబ్బాయి అమ్మాయిని నరికి చంపిండు. నరికి చంపిన తర్వాత వీడైనా ఆత్మహత్య చేసుకుని ఈయన కూడా చంపిండు. ఇప్పుడు ఇద్దరు చనిపోయిండు. యూత్ అనే పిల్లగాళ్ళు ప్రేమిస్తే ప్రేమించింది, ప్రాబ్లం లేదు. ప్రేమించి తల్లిదండ్రులన్నా ఒప్పించి పెళ్లి చేసుకోండి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే మీరన్నా పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని మీరన్నా బాగు చేసుకొని ముందుకెళ్ళండి. సో పోయి అమ్మ నాన్న క్షమించండి. అఖిల అనే అమ్మాయి హైదరాబాద్ జీడిమెట్లలో డిగ్రీ ఫైనలైజ్ చేస్తుందట. అమ్మాయి గత 5 సంవత్సరాల నుంచి అఖిల సాయి గౌడ్ను ప్రేమిస్తుందట. అఖిల సాయి గౌడ్కు చదువు సంధ్య ఏం రాదట. అంటే ఈమె కాలేజీ పోయే పరిసరాలను ఎట్లా పరిచయం అయిండు, అది మరి ఇంటర్మీడియట్ పరిచయం ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ వరకు అంటే 5 సంవత్సరాలు దాదాపుగా ప్రేమించుకున్నారు వీళ్ళు. ఈ అమ్మాయి ప్రేమిస్తున్న 5 సంవత్సరాలు ప్రేమిస్తా అని చెప్పేసి ఎటు తీసుకుపోయినా ఫోన్లో టార్చర్ పెట్టడం, జనాలలో కొట్టడం, ఎంత చేసినా కూడా ఓపిక పడుకున్నాడు. ఎందుకంటే కాబోయే భర్త నేను ప్రేమించిన కాబట్టి, ఈయన కాబోయే భర్తే కాబట్టి అని భరించుకొని ఉన్నది 2 రోజుల కాంచి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే 70 లక్షలు కట్నం అయ్యేసరికి ఇక నేను మోసపోయినా అని తెలుసుకున్నట్టు అమ్మాయి. తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నకు ఒక సూసైడ్ లెటర్ రాసిందట. అమ్మ నాన్న, నేను ఈ అఖిల సాయి గౌడ్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మోసం చేసిండు, ఇతని వద్ద నేను మోసపోయిన అమ్మ నాన్న అని చెప్పేసి లెటర్ రాసి చనిపోయిన వార్త మనం చూడొచ్చు.